అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్1 తెలుగు వ్లాగ్స్. పొద్దున్నైతే బయట చాలా హాయిగా, ప్రశాంతంగా ఉన్నిందండి అసల ఆ రోజు. ముందు రోజు నైటంతా వర్షం పడుతుంది. ఇంకా మార్నింగ్ డే టైమ్ అంతా బావుంటుందనమాట. ఇక్కడ ఈ మధ్య 2 రోజులు అలాగే పడింది వర్షం ఇక్కడ మాకు నెల్లూరులో. ఇక యోగా అయితే చేసుకుంటున్నాను. ఈ మధ్యంతా యోగా చాలా వరకు బ్రేకులొస్తా ఉన్నాయండి. ఇంక తిరుపతెళ్ళినప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి రాగానే ఇంక విజయవాడ పాప దగ్గరికి వెళ్ళటం, హాస్టల్‌కి తీసుకెళ్ళటం, ఇంకా అటు ఇటు తిరగటం. ఇంకా యోగా మార్నింగ్ టైమ్‌లో చేయలేకపోయేదాన్ని. ఈవినింగ్ చేద్దామంటే ఇంకా ఫుడ్డు ఏ టైమ్‌లో అంటే ఆ టైమ్‌లో తింటే చేయడానికి వీలుండదనమాట. కనీసం 4, 5 గంటలు బ్రేక్ ఉండాలనమాట యోగా చేసుకోవడానికి. కానీ మధ్యాహ్నం కన్నా పొద్దున్నే చేస్తే చాలా బావుంటదండి. ఇక నేను యోగా చేసుకొని కిందకి వెళ్ళేసరికి చాలా రోజుల తర్వాత మన ఇంటికి బసవన్నొచ్చాడు. ఒకటి పెట్టు స్వామి, ఒకటి పెట్టు. మొన్న అడిగాను స్వామి, ఆ! అడిగితే అమ్మ గుడికి వెళ్ళాను సత్యనారాయణ చెప్పాను స్వామి. గుడికెళ్ళున్నా. గుడికి గుడి కాదు ఊరికి ఊరికెళ్ళున్నా. వెళ్ళావా? చాలా రోజులైంది బసవన్నను చూసి. 5 నెలలైంది స్వామి. అదే. లేరా ఈ మధ్య? లేదు, ఊరికి పోయాము స్వామి. ఆహా! శ్రీరామనవమికి రాముడి తిరునాళ్ళ పోయాము. ఊరెళ్ళారా? శుభం తాను కూడా తిన్నాం స్వామి. ఆ! శివాయ మీద కాపాడిన కుటుంబ స్వామి. సరే, సరే. ఏమో గేటు తగలద్దు జాగ్రత్త. ఈరోజు పర్వాలే, మంచిదేలే. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి పూజ అదంతా చేసేసుకున్నానండి. మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి అగరబత్తుల ప్యాకెట్లు తెప్పించుకున్నానండి. అంటే ఎప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు వెళ్తున్నా, లేదా మేము వెళ్ళినా సరే అక్కడి నుంచి ఇలా కడ్డీలు తీసుకొచ్చుకుంటా ఉంటామనమాట. ఇంకా నేనెక్కువగా అక్కడ పెద్ద సైజులో ఉండేవి దొరుకుతాయి. ఇప్పుడు చూపిస్తాను. అలాగే చిన్న సైజుల్లో కూడా దొరుకుతుంటాయి గదా! ఇంక ఈ పెద్ద ప్యాకెట్స్ ఉంటాయి చూసారా? ఇవి బావుంటాయండి. నేను ఎక్కువగా అయితే ఈ ఈ వైట్ కలర్‌ది, అలాగే ఇదిగోండి బ్లాక్ కలర్‌లో ఉన్నాయి చూసారా? ఇవి, ఇంకా అలాగే బ్లూ కలర్‌వి తీసుకుంటాను ఎప్పుడు. ఇంక ఈసారి ఏంటంటే అన్న ఎళ్ళాడనమాట ఆ రోజు తీసుకురావడానికి. ఇంకా అన్న బ్లూ కలర్ తీసుకోకుండా ఇలా గ్రీన్ కలర్ ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇంక ఇవి ఎలా ఉంటాయో చూడాలి. కానీ ఆ వైట్, ఆ బ్లాక్ 2 కూడా మంచి సువాసనతో అసలెంత బావుంటదో. అసలు ఒక్కటి అలా ఎలిగించి పెట్టినా చాలు, ఇంక ఇల్లంతా మంచి సువాసన అసలు డే అంతా వస్తుంటదనమాట ఇంట్లో. అంటే ఇంట్లోనే ఉండేవాళ్ళు కాకుండా బయట నుంచి మనం అలా వస్తే ఆ సువాసన అలాగే తెలిసిపోద్దనమాట. మంచిగా ఉంటదనమాట ఇంట్లో అంతా గూడా ప్లెజెంట్‌గా. ఇంక అందుకే తిరుపతి వెళ్ళినప్పుడు మేము వెళ్ళినా, ఎవరైనా వెళ్ళినా సరే తప్పకుండా తెప్పించుకుంటా ఉంటాననమాట. ఒక 500కి అలా తెప్పించేసుకుంటాను. ఇంకా ఇవి ఒకవేళ అయిపోయాయనుకోండి, నేను ఎక్కువగా అంబికావే ఎక్కువ వాడుతా ఉంటానండి. అంబికా అగరబత్తీలు, ఇంకా అలాగే జెడ్ బ్లాక్ అని దొరుకుతాయి. అవి కూడా బావుంటాయి. ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇంకా పాలు పెట్టేస్తున్నాను ఇక్కడ పొయ్యి మీద. ఇంకా పెరుగు కోసం తోడుబెట్టేద్దామని చెప్పేసి ఒక లీటర్ అలా కాచి పెట్టేసుకుంటాననమాట. ఒక లీటర్ పెట్టేసుకుంటే మాకు ఒక 3 డేస్ అలా వచ్చేస్తది ఆ పెరుగనేది. ఇవి ఈ మధ్య పాల ప్యాకెట్లు వేయించుకుంటున్నానండి. విజయ్ అవి ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా! అవి. ఇంకా వీటితో నెయ్యి గూడా జేసుకోవచ్చు. బాగా మనకి మీగడ కట్టేసిద్దనమాట. ఇంకా పూర్తిగా ఈ పాలన్నీ చల్లారాక ఫ్రిడ్జ్‌లో పెట్టామనుకోండి, చక్కగా మనకు అట్టులాగా తేరుకుంటది. ఇంక లేదా ఇట్లా పెరుగు డైరెక్ట్‌గా తోడుబెట్టేస్తే, పెరుగుని ఫ్రిడ్జ్‌లో పెడితే గూడా పైన ఆ మీగడంతా కూడా మంచిగా మనం కలెక్ట్ జేసి పెట్టుకోవచ్చనమాట. ఇంకా అలాగే నేను నెయ్యి కూడా ఇదే విధంగా తయారు చేసుకుంటున్నాను ఈ మధ్య. ఇంతకుముందంతా కూడా గేదె పాలు వేయించుకునేదాన్ని గదా! ఇంక ఈ మధ్య అయితే ఈ ప్యాకెట్ పాలే వేయించేసుకుంటున్నాను. ఆ గేదె పాలు పోసేవాళ్ళు మరీ నీళ్లుగా ఉంటున్నాయనమాట. ఇంకా టీ కూడా తాగలేకపోతా ఉన్నాం. అందుకల్ల ఇంకా ఇట్లా ఇవి పోయించుకుంటున్నాను. ఇంకా ఇట్లా చిన్న మంట మీద పెట్టేస్తే ఇంకో పక్కన ఇంక వాటి పాటికి అవి కాగుతా ఉంటాయి గదా! ఇంకా ఈ ఇన్‌స్టామార్ట్ నుంచి కొన్ని వస్తువులు లేకపోతే బుక్ చేసుకున్నాను. ఒకేసారి డీమార్ట్‌లో అలాగా సామాన్లవి తెచ్చేసుకుంటా ఉంటాను కదండీ! కానీ ఎప్పుడైనా మనకి చివరికొచ్చేసరికి సామాన్లు ఒకటి అర అయిపోతా ఉంటాయి కదా! ఇంక అలాంటప్పుడు మాత్రం ఇంకా బయటికి వెళ్ళలేకపోతే ఇంక ఇన్‌స్టామార్ట్‌లో బుక్ చేసుకుంటా ఉంటాననమాట. రీసెంట్‌గా ఏం జరిగిందో తెలుసా అండి? పాప వెళ్ళేటప్పుడు మైసూర్ శాండిలు సోప్స్ ఒక బాక్స్‌లో 3 సెట్‌గా వస్తాయనమాట. ఇంకా అది అంటే కొన్ని వస్తువులు పెట్టుకుంది. అందులో అది గూడా ఒకటి పెట్టుకుంది. ఇంటికి రాంగానే తీసేసుకున్నాము. ఇంక వాళ్ళకి మనీ ఫోన్‌పే చేసేసాము. వెళ్ళిపోయాడు. ఓపెన్ చేసి చూస్తే 2 సోపులు మాత్రమే ఉన్నాయి. చక్కగా నీట్‌గా అది ఓపెన్ చేసేసి తీసేసుకోమన్నారు దాంట్లో నుంచి.
నేను రీసెంట్‌గా కొన్ని వీడియోస్ చూస్తున్నాను ఇలా జరుగుతున్నాయని గాని, మాకు గూడా ఇలా జరిగిందండి. ఇంకా వెంటనే ఇంకా ఇన్‌స్టామార్ట్‌లో వాళ్ళకి కంప్లెయింట్ పెట్టామనమాట. అంటే జస్ట్ వాళ్ళు చూస్తారు అనుకున్నాం కానీ, వెంటనే రెస్పాండ్ అయ్యారు వాళ్ళు. రెస్పాండ్ అయ్యి ఇంకా రూ. 200 కూపన్ యాడ్ చేస్తున్నామండి. మీరేదైనా కావాలంటే పర్చేజ్ చేసుకోండి. సారీ అని చెప్పి పెట్టారనమాట వాళ్ళు. ఇంకా ఇలాగ గూడా జరుగుతున్నాయండి. ఈ మధ్య ఎక్కువ జరుగుతున్నాయి ఇలాగా. ఒకప్పుడు కొంచెం ఇట్లా దొంగతనాలవి కొంచెం చదువు లేనోళ్ళు అలాంటోళ్ళు జేసేవాళ్ళు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళే పెద్ద దొంగలయిపోతున్నారండి నిజంగా. కొంచెం గమనించుకోవాలి మనము. ఇంక ఇలాంటివి కొన్ని కొన్ని లేవనమాట బాస్మతి రైసు, అల్లం లేదు. టీలోకి అల్లం లేకపోతే అస్సలు కుదరదు నాకు. ఇంకా అల్లము ఇంక ఇలాంటివి అయిపోయుంటే అవి పెట్టుకున్నాననమాట. ఇంకా ఇవాళైతే ఈజీగా అయిపోయేలాగా ఎగ్ పులుసు చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఎగ్ పులుసులో చివర్లో ఒక పొడి యాడ్ చేస్తానండి. చాలా బావుంటది. మొన్న ఈ మధ్య మన వీడియోలోని కొన్ని రకాల పొడులను నేను చేసి పెట్టుంచాను కదా! అందులో చేపల పులుసు కోసం ఒక పొడి చేశాను. ఆ పొడి యాడ్ చేస్తాననమాట ఇందులో కొంచెం. బాగా రుచిగా బావుంటదనమాట. ఎగ్ పులుసు నార్మల్‌గా పెట్టుకునే దాంట్లోనే ఆ పొడి యాడ్ చేసుకుంటే చాలా బావుంటది. ఇంకా ఈరోజు టాపిక్‌లో మాకు యోగా సారు క్లాస్ చెప్పేటప్పుడు కొన్ని కొన్ని మంచి విషయాలు కూడా చెప్తా ఉంటారనమాట. ఇట్లా ఇన్‌స్టంట్‌గా మనకి సాంబార్ పొడులు, ఇంకా చికెన్ మసాలా పొడులు, గరం మసాలా పొడని, రసం పొడులు ఇలాంటివి ఇన్‌స్టంట్‌గా దొరికేస్తుంటాయి కదా! చాలా మంచిగా రుచిగా ఉంటాయని ఎక్కువ శాతం మంది చాలామంది ఇప్పుడు పని కూడా కొంచెం తగ్గిపోద్దనేసి అవే వాడేస్తా ఉన్నారు. అలా అస్సలు వాడకూడదంటండి. అలా వాడితే ఆహ్, ప్రిజర్వేటివ్స్ కలిపుంటారు కదా! అలా కలిపుండేవి ఎక్కువ రోజులు మనం ఫుడ్‌లో ఆహారంలో భాగం చేసుకొని తింటే మాత్రం చాలా మనకి హెల్త్‌కి ఎఫెక్ట్ అవుతదంటండి. క్యాన్సర్ కారకానికి ఎక్కువగా అలాంటివి కూడా ఒక పెద్ద రీజన్ అట. సార్ చెప్పారు. ఇంకా ఇప్పుడు మనం తయారు చేసుకున్నవి, చక్కగా చేసుకున్నవి బయటుంచితే చూడండి బూజొచ్చేస్తాయి. అలాంటిది అవి బయటున్నా సరే చాలా కాలం ఉంటాయి. గమనించారా? ఇంక అందువల్ల అస్సలు వాడకూడదటండి. కొంచెం పని ఉన్నా సరే ఒక్కరోజు కేటాయించుకుంటే ఒక 4, 5 రకాల పొడులన్నీ చేసి పెట్టేసుకోవచ్చండి మనం. నేనైతే అలాగే చేసుకుంటా ఉంటాను. గరం మసాలా పొడి గానీ, రసం పొడి గానీ, ఇలా చేపల పులుసు, పులుసు కూరల్లో వేసే పొడులు గానీ, సాంబార్ పొడి గూడా నేనసలు బయటది వాడనండి. ఎప్పుడు వీడియోస్‌లో గూడా మీరు చూసే ఉంటారు. నేను తయారు చేసుకున్న సాంబార్ పొడినే వాడుకుంటాననమాట. ఇంకా అట్లా ఈరోజు టాపిక్‌లో అది చెప్పారు సారు. ఇంకా అలా అప్పుడప్పుడు కొన్ని మంచి విషయాలు షేర్ చేస్తా ఉంటారనమాట మా గురువుగారు. ఇంకా కోడిగుడ్డు పులుసు అందరికి తెలిసిందే కదా! అని నేను పెద్దగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదనమాట. నేను కూడా ఇట్లా మామూలుగానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆవాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి, ఆనియన్ ముక్కలు మరీ ఏగక్కర్లేదనమాట. కొంచెం వేగితే సరిపోద్ది. టమోటాలు కూడా వేసేసి, కరివేపాకు వేసేసానక్కడ. ఇంక ఉప్పు, కారం, పసుపు వేసి, చింతపండు పులుసు కొద్దిగా పోసాను. ఇంకా అవి కొంచెం మరిగాక కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టి వేసేసుకొని, ఇదిగోండి కొంచెం ఉడికాయి. ఇంక చివర్లో నేను చేపల పులుసులో వేసుకుంటానండి మెంతులు, ఆవాలు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేయించి పొడిగొట్టి పెట్టుకుంటాననమాట. ఆ పొడితో పులుసు కూరలు భలే కమ్మటి రుచితో బావుంటాయండి. తప్పకుండా మీరు కూడా ఆ పొడిని ట్రై చేయండి. మన వీడియోస్‌లో ఉంది. రీసెంట్‌గానే పెట్టున్నాను పొడులన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఆ పొడిని చల్లాననమాట. చేపల పులుసులోనే కాదు ఇలా ఎగ్ పులుసులో చల్లుకున్నా సరే ఆహ్, ఇంకా మరింత రుచిగా ఉంటదండి ఎగ్ కర్రీ అనేది. ఇంక ఇవాళైతే సింపుల్‌గా ఈ వీడియోని షూట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అదే మీతో షేర్ చేసుకున్నానండి. ఈ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఎలాంటి వీడియోస్ చేయాలో కొంచెం కామెంట్‌లో నాకు గూడా చెప్పండి. కొంచెం ఐడియాస్ వస్తా ఉంటాయి కదా నాకు కూడా. ఇంకా పులుసైతే సూపర్‌గా ఉందండి. మీరు కూడా ట్రై చేసేయండి ఆ పొడితోటి. ఉంటానండి. థాంక్ యూ.